జై బోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. మేము యాక్చువల్లీ అందరం కలిసి ధర్మపురి పోదామని స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే ధర్మం పోయేటప్పుడు ఏమేమి మనం యాత్రలు చూడవచ్చు, ఏమేమి మనం వచ్చినప్పుడు ఏమేమి చూడవచ్చు అని ఒక ప్లాన్ తోటి వదిలాము. అయితే ఇప్పుడు మేము మధ్యలో మాకు కొబ్బరివెల్లి మల్లన్న ఆలయం ఉన్నది, ఇక అది దర్శనం చేసుకుందాం. నడవండి. ఇదేనండి ముఖద్వారము, కొమరెల్లి మల్లన్న స్వామిది ముఖద్వారము. నడవండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో కొమరెల్లి మల్లన్న స్వామికి జై. స్వామివారి కొమరెల్లి మల్లన్న ఆలయ గాలి గోపురం. తీసుకెళ్తా, లేకపోతే మేము దర్శనం చేసుకొని వస్తాం. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. కొమరెల్లి మల్లన్న చాలా పెద్దగా విగ్రహం, చాలా బాగుంటుంది. రండి. ఇక్కడి వరకే మొబైల్ అనుమతించబడదని బోర్డు చూసారు కదా, కాబట్టి మేము దర్శనం చేసుకొని వస్తాము. తర్వాత మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి. భక్తులారా, మేము దర్శనం చేసుకొని వచ్చినాము. మీకు చేపిద్దాం అనుకుంటున్నాం కానీ లోపల మొబైల్ తీసుకుని ఇస్తారు, కాబట్టి చేయలేకపోయాము. చాలా చింతిస్తున్నాను. మీరు వచ్చి రండి. ఎంత 85 కిలోమీటర్స్ సిటీ నుంచి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. చాలా బాగుంది. భక్తులారా, మనము ధర్మపురికి స్టార్ట్ అయినాము. అయితే మధ్యలో కొమరెల్లి మల్లన్న దర్శనం చేసుకున్నాము. యాక్చువల్ నుంచి ఆడికించి మనం ఏంటంటే కొండగట్టుకు వచ్చినాము. మధ్యలో మనము వేములవాడ స్కిప్ చేసినాం. ఎందుకంటే వెళ్ళేటప్పుడు దాన్ని చూద్దాం, ఎందుకంటే మండే కాబట్టి కార్తీక సోమవారం బాగుంటుందని చెప్పి అట్లా ప్లాన్ చేసినాము. అయితే ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్, ఇది మొత్తం కొండగట్టు మనకు వేములవాడ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. వేములవాడ మన కొమరెల్లి మల్లన్న నుంచి 48 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 150 ఉంటుంది. ఆడ నుంచి మళ్ళీ వేములవాడ నుంచి 30. కాబట్టి వీడికి వచ్చినాము. స్వామి దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకుని వీడికి తర్వాత ధర్మపురి వెళ్దాం. అంతవరకు చూడండి. స్వామి దర్శనం వచ్చేసాం దగ్గరికి మనము. జై బోలో కొండగట్టు హనుమాన్కి జై. పవిత్రమైన ఆ ఆంజనేయ స్వామి గుడి చూడండి ఎంత బాగుందో. స్వామి ఇక్కడ ఆంజనేయ స్వామి, పైన నరసింహస్వామి, అంటే ఇద్దరు 2 తలకాయలతోటి స్వామి వెలిసినాడు. అంటే పంచముఖి కాకుండా దోముఖి ఆంజనేయ స్వామి. అంటే ఆంజనేయ స్వామి ఉంటాడు, నరసింహస్వామి కూడా ఉంటాడు, ఇద్దరు ఉంటారు కదా. చూశారు కదా, లోపలికి వాళ్ళు అలౌ చేస్తే లోపలికి తీసి దర్శనం చేయిస్తాను, లేకపోతే మేము చేసుకుంటాము, మీరు వచ్చి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది.
మీ అదృష్టం. అంటే మీకు నేను దర్శనం చేయించినా మీరు వచ్చి చూడాలి స్వామి. యాక్చువల్లీ వచ్చి దర్శనం చేసుకోవాలి మీరు కూడా. అందుకోసం ఎంత ప్రయత్నించి మేమని చూపిస్తున్నాం మీకు, బాగుంటుంది చూడాలని చెప్పి. లోపలికి వెళ్దాం. భక్తులారా, మనం ఇప్పుడు లోపలికి ప్రవేశించి కొద్దిగా గుడి చూద్దాం. నడవండి, ఎక్కడి వరకు తీసుకుపోతాడో అక్కడి వరకు నేను తీసుకెళ్తా. ఆ తర్వాత మొబైల్ ఆఫ్ అంటే ఆఫ్ చేయాల్సి వస్తుంది. చూద్దాం. ఐ ట్రై మై బెస్ట్. కమ్. ఇదేనండి కొండగట్టు హనుమాన్ వారి ఆలయం. ఒక రౌండ్ కొడదాం, చూడండి. మీరు సుందరకాండంలో చాలా బాగా చెప్తారని విన్నాను, చెప్పండి కొంచెము. వనరుత్తమ ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా, కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గని మన్ననలందుమ, శతయోజనముల పరిమితము గల జలనిధి నవనీల సాగిపోగల, నీకు మైత్రికడు ప్రాప్యము నాకు, నీకు తండ్రి కడు పూజుడు నాకు, పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని, ఓ గిరేంద్రమా సంతసించితిని, నీ సత్కారము ప్రీతి నందితిని, రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని, నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కదా, నే పలికెదా సీత రామ కదా. చూడండి స్వామి, ఇదే గుడి పరిసరాలు ఇవి. లోపలికి అలౌడ్ చేస్తే నేను లోపల కూడా దర్శనం చేయిస్తా, లేదా మీరు వచ్చి చూసుకోవాలి. జై బజరంగ్ బలికి జై. చూడండి, కొద్దిగా కనిపిస్తుంది స్వామి. ఇదే మీ అదృష్టము. ఎంతకంటే ఎక్కువ చూపించలేను, ఎందుకంటే లోపలికి వెళ్తే కొడుతున్నారు కాబట్టి. మీరు కనిపిస్తుంది, చూడండి. లైట్గా కనిపిస్తుంటారు. చూడు, ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. అగ్గో. భక్తులారా, మీకు అందరికీ తెలిసిన విషయమే, మనము ధర్మపురి యాత్ర స్టార్ట్ చేశాము. దారిలో ఏమేమి ఉన్నాయో చూద్దామని బయలుదేరినాము. అయితే ఫస్ట్ మనము కొమిరెల్లి మల్లన్న చూసుకున్నాము. కొమిరెల్లి మల్లన్న తర్వాత ఆ నుంచి సిద్దిపేట 20 కిలోమీటర్స్, సిద్దిపేట నుంచి వేములవాడ 48 కిలోమీటర్స్, వేములవాడ నుంచి కొండగట్టు 30 కిలోమీటర్స్. అంటే వేములవాడ వెళ్ళేటప్పుడు పోదామని అక్కడ స్కిప్ చేసినాము. కొండగట్టు డైరెక్ట్ వస్తాము. కొండగట్టు దర్శనం చూసి మీకు కూడా చేయించాను కదా, లైట్గా ఒక జల చూపించాను కదా, చూపించాము. తర్వాత ఇప్పుడు మనము ఈ కొండగట్టు దర్శనం చేసుకుని ఈడికేంచి మనము ఇప్పుడు ధర్మపురి పోతాం. ధర్మపురి పోయి రేపు పొద్దున్నే మంచి కార్తీక స్నానాలు చేసి మంచిగా గోదావరిలో మునిగి స్వామి దర్శనం చేసుకొని ఆడికేంచి మళ్ళీ వేములవాడ వెళ్దాం. అట్లా ప్లాన్ చేసాం అనమాట. ఓకేనా మరి? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నడవండి.
జయబోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. మనము కొండగట్టు నుంచి ధర్మపురి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మనకు ఈ స్వామి పిలిచిండు. శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి వారి దేవస్థానం. అది లోపలికి ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. ఆడికి వచ్చాము దర్శనం చేసుకొని. తిరిగి మళ్ళీ ధర్మపురి పోవాలి. మనం మళ్ళీ రిటర్న్ 7 కిలోమీటర్స్ పోయి మళ్ళీ ఆడికి పోవాలి. నడవని చూద్దాము. हर हर शंकर नमः शिवाय. जटाधराय शिव जटाधराय. हर हर शंकर नमः शिवाय. नमः शिवाय ओम नमः शिवाय. हर हर भोले नमः शिवाय. ఇది శ్రీరామచంద్రుని వారి ఆలయము చూడండి. అక్కడ ఆంజనేయ స్వామి. జై బజరంగ్ బలికి జై. ఆంజనేయ స్వామి దర్శనం అవుతుంది. దాబా వెంకటేశ్వర స్వామి అలా అలివేలు మాదేవి. స్వాములు భక్తులారా, మనము దుబ్బరాజేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ 7 కిలోమీటర్స్ పోయి ఆడికించి మళ్ళీ ధర్మపురి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇవాళ ధర్మపురిలో స్టే చేసి రేపు మార్నింగ్ ఆడ దర్శనం చేసుకుని ఆడికించి వేములవాడ. ఓకే. హర హర మహాదేవ్. శంభో శంకర శంభో శంకర. ఇప్పుడు మనము ధర్మపురి వెళ్ళే దారిలో ఉన్నాము. జయబోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. మనము ధర్మపురి టూర్ వేసాము. అయితే ధర్మపూర్ నుంచి 85 కిలోమీటర్స్న మనము కొమిరెల్లి మల్లన్న దర్శనం చేసుకున్నాము. కొమిరెల్లి మల్లన్న నుంచి డైరెక్ట్ మనం ఏం చేసామంటే వేములవాడకి స్కిప్ చేసి ఆ నుంచి కొండగట్టుకు వచ్చాము. కొండగట్టు అది జగత్యాల నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి మనము ధర్మపురికి వచ్చినాము. ధర్మపురిలో స్టే చేసినాము. ఇప్పుడు నది స్నానం చేసేసి భగవంతుని పూజ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఉగ్ర నరసింహస్వామి ఉన్నాడు, మళ్ళా యోగ నరసింహస్వాములు ఉన్న ఇద్దరు 2 క్షేత్రాలని, మన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అందులోనే. ఇక ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే యముని గుడి ఇక్కడనే ఉంది, ఇంకెక్కడ లేదు. యముని గుడి అది మాత్రం అది కూడా మనము అందులో నూనె పోయాలి. మనము 5 రూపీస్ 10 రూపీస్ టికెట్ ఉంటుంది. అందులో నూనె పోస్తే చాలా మంచిది అన్నమాట. యముడు మనకు దూరంలో ఉంటాం, కాపాడుతాడు. మనకి ఏం కాకుండా చూస్తాడు. అయితే ఇప్పుడు ఇప్పుడు మంచి మరి ఇప్పుడు హరిత హోటల్ అని టూరిజం వాళ్ళు ఒకటి కట్టారు, చాలా బాగుంది ఇది. అయితే ఇప్పుడు కరోనా దిక్కేందుకు కొద్దిగా డల్ అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది. వచ్చి మనం స్టే చేయడానికి కానీ పక్కకే గోదావరి ఉంది. ఇక్కడ గోదావరి నది కూడా ఉంది. ఇక్కడ ఈ గోదావరి స్నానం చేసి పోవచ్చు మనము. అయితే ఇప్పుడు మనము గోదావరి పోదాము. ఇప్పుడు
పోయి ఆడి నుంచి దర్శనం చేసుకుందాం. జయబుల లక్ష్మీనరసింహ స్వామికి జై. నడవండి నడవండి. భక్తులారా, ఇప్పుడు మనము గోదావరిలో స్నానం చేశాము. గోదావరి ఒక మహాపుణ్య నది, అది జీవనది. మన దేశంలో 12 నదుల్లో ఇదొక నది. అయితే ఈ 12 నదులకు 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. మనకు తెలిసిందే, మనం వచ్చి పుష్కరాలకు చేస్తాం కదా. అయితే ఈ గోదావరి బాసరలో మన తెలంగాణ ఎంటర్ అవుతుంది. ఆడ నుంచి ధర్మపురికి వస్తుంది. ధర్మపురి నుంచి కాళేశ్వరం నుంచి భద్రాచలం నుంచి రాజమండ్రి నుంచి అంతర్వేది పోయి అక్కడ సముద్రంలో కలుస్తారు అన్నమాట. అంటే చాలా పవిత్రమైన నది. అయితే మనం ఇప్పుడు స్నానం చేసాము. ఇడికించి మనం స్వామివారి దర్శనం చేసుకుందాము. నడవండి కూడా. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రము. ఇందులో యోగ నరసింహస్వామి ఉంటారు. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ యముని గుడి ఉంది. ఎక్కడా లేదు. ఇక్కడ యముని గుడి ఉంది. అందులో మనం పైసలు ఇస్తే నూనె వదిలిస్తారు. ఆ నూనె వేస్తే మంచి గండాలు గిన్నెలు ఏమైనా తప్పిపోతే బాగుంటుంది. కాబట్టి మనం లక్ష్మణ స్వామిని దర్శనం చేసుకుంటాం. మందిరము చుట్టుముట్టు ఆంజనేయ స్వామిల వాళ్ళ విగ్రహాలున్నాయి. లక్ష్మీనారాయణ స్వామి ఎంత బాగా పాలిస్తున్నారు. లక్ష్మీదేవి వారు స్వామివారి పాదాలు సున్నితంగా నొక్కుతున్నారు. ఉన్నారు ఆల్వార్లు. స్వాములు ఇది అద్దాల మండపము. అమ్మవారిని అయ్యవారిని ఇద్దరి భూదేవి శ్రీదేవితో సహా నరసింహస్వామి. భక్తులారా, ఇదే ప్రాంగణంలో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ప్రాంగణంలోనే ఇంకో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ గోపాలకృష్ణ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ ఉగ్రనరసింహ స్వామి టెంపుల్ ఉంది. చూసుకొని మనం నడవండి.
అది లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. నడవండి పోదాం, చూపెట్టాం. కానీ దర్శనం మాత్రము అక్కడ మాత్రము వీలు లేదు, స్వామి వద్దంటున్నారు. కాబట్టి మనము జస్ట్ బయట అంతా మీకు చూపిస్తాను. మీరు వచ్చినప్పుడు మొత్తం దర్శనం చేసుకోండి. స్వాములు మనము అక్కడ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. ఇది ఉగ్ర నరసింహస్వామి వారి ఆలయం. తర్వాత ఎక్కడి లేని విధంగా ఇక్కడ ఇంద్రుని ఆలయం కూడా ఉందండి. కుబేరుని గుడి కూడా ఉందండి ఇక్కడ. కుబేరుని స్వామి గుడి కూడా ఉంది ఇక్కడ. స్వాములు మనము నరసింహస్వామి, యోగ నరసింహస్వామి దర్శనమైంది, వెంకటేశ్వర స్వామి దర్శనమైంది. ఇక్కడ మనకు ఉగ్ర నరసింహస్వామి దర్శనమైంది. ఇప్పుడు నెక్స్ట్ మనము శ్రీ గోపాలకృష్ణ స్వామి దర్శనం చేసుకున్నాం. శ్రీ గోపాలకృష్ణ దర్శనం శ్రీ లక్ష్మీదేవి సమేత నరసింహస్వామి వారు, గోపాలకృష్ణ వారి ఆలయము. మొత్తం అన్ని గుళ్ళు చూసాం మనం. యోగ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఉగ్ర నరసింహస్వామి, ఇది గోపాలకృష్ణ స్వామి దర్శనం. రండి చూద్దాము. చూడండి, రాధకు నీవేరా యముని గుడి కూడా ఉంది. ప్రపంచంలో అంటే చాలా తక్కువ, ఇక్కడ లేనంటే నాకు తెలుసు. అయితే ఇక్కడ మనము నూనె పోసి స్వామిని వేడుకుంటే మనకు అపమృత్యులు అవన్నీ ఏమి రావు. మనకు భగవంతుడు ఆయుష్ ఎక్కువ చేస్తాడు, మనం మంచిగా సుఖంగా క్షేమంగా ఉండేటట్టు చూస్తాడు. జవులో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. మనం ఇప్పుడు ధర్మపురి క్షేత్రం కంప్లీట్ నరసింహస్వామి టెంపుల్ అంతా చూసాము. ఇప్పుడు పక్కకి ఒక శివాలయం ఉంది, రామలింగేశ్వర స్వామి ఆలయం. అది దర్శనం చేసుకున్నాం. రండి. చూడండి, ఇక్కడ విఘ్నేశ్వరు. ఓం గం గణపతే నమః, 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 ఓం గం గణపతే నమః. శుక్లాం భరధరం విష్ణు శేషవదనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వవిఘ్నో ప్రశాంతే అగజాన పద్మార్కం గజాన మహర్నిశం మణికంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ ఆంజనేయ స్వామి. త్వమస్మిన్ కార్య నిరోగి ప్రమాణం హరిసత్తమ అన్మన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామి. ఎంత పెద్ద వృక్ష.
నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. ఇప్పుడు మనము ధర్మపురి యాత్ర చేశాము. అయితే మనం స్టార్టింగ్ కొమరెల్లి మల్లన్న పోయినాము, ఆడికెంచి కొండగట్టు వెళ్ళాము, ఆడికెంచి ధర్మపురి పోయినాము, ధర్మపురి నుంచి రామలింగేశ్వర స్వామి టెంపుల్ పోయినాము. అక్కడి నుంచి మనము ఇప్పుడు వేములవాడ రిటర్న్ జర్నీలో వేములవాడ వచ్చాము. కాబట్టి ఇప్పుడు వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని ఇలా కార్తీక సోమవారం ఆఖరి సోమవారం కాబట్టి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మనము మళ్ళీ ఇప్పుడు పోతే ఇక్కడ కూడా చూద్దాం, ఇంకేమన్నా చూద్దాము. ఇప్పుడు దర్శనం చేసుకొని పోదాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్న అంటారు. రాజన్న వారి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయము, చాలా పవిత్రమైన దేవాలయం. ఎంతో బాగుంటుంది, చాలా పవర్ గల దేవాలయం. చూడండి, ఇప్పుడు ఈ కోవిడ్ కారణం వల్ల స్నానాలు అలౌట్ చేయడం లేదు కాబట్టి దర్శనం చేసుకోండి. స్వాములు మండపంలో చేసే పూజలన్నీ బయట నిలబడి చేస్తూ ఉన్నారు. నిలవండి, దర్శనం చేసుకుందాం. లోపలికి అలౌట్ చేస్తే మీకు కూడా దర్శనం, లేదా నాకు దర్శనం, మీరే వచ్చి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. జై కొమరెల్లి, జై రాజరాజన్నకి జై, జై వేములవాడ రాజరాజేశ్వర స్వామికి జై.